పేదవాడి పక్షాన నిలబడతాం, ప్రజా గొంతుకై నినదిస్తాం. వాయిస్ ఆఫ్ వాయిస్లెస్, తెలుగువారి మనస్సాక్షి సాక్షి టీవీ. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ను వెంటనే సంప్రదించండి. ఆగస్టు 15th మనందరికీ సెలబ్రేషన్, బట్ టాలీవుడ్లో మాత్రం ఒక కొత్తగా ఉంది. ఆగస్టు 15 అనగానే 15 సినిమాలు, 15 మంది డైరెక్టర్లు, 15 మంది కెమెరాలతో టాలీవుడ్లో ఇప్పుడు వరకు భారతదేశంలో ఇంతవరకు ఆ రికార్డు ఏమీ లేదు. తుమ్మలపల్లి రామ సత్యనారాయణ గారు ఆ రికార్డు క్రియేట్ చేయబోతున్నాడు. సుమారు 8 అవార్డులు అయితే రాకపోతున్నాయి, గిన్నిస్ రికార్డు కూడా ఎక్కబోతున్నాడు. సో సినిమాలు హిట్ అవుతాయా ఫ్లాప్ అవుతాయా అనేది పక్కన పెడితే సినిమాలు అయితే ఓపెన్ చేస్తున్నాడు. ఫైనల్గా ఒక మాట చెప్తున్నాడు, అటన్నిటిని కూడా రిలీజ్ చేస్తామని చెప్తున్నాడు. అందరినీ యంగ్ టాలెంటెడ్ని తీసుకున్నారు. ఇప్పుడు వరకు 3-4 మనం ఇంటర్వ్యూ చేసాం. ప్రతి వారు ఒక్కొక్క ఇన్నోవేటివ్ కాన్సెప్ట్తో వస్తున్నారు. ఏదో సినిమా డైరెక్షన్ అంటే ఏదో చిన్న కథ వెళ్ళేసుకుని వచ్చేసి రావటం కాదు. ఒక్కొక్కరి దగ్గర ఇంటర్వ్యూలు చేస్తుంటే వాళ్ళలో ఉన్న తపన కనిపిస్తుంది, వాళ్ళలో ఉన్న ఫైర్ కనిపిస్తుంది. సో వీళ్ళందరికీ అవకాశాలు ఇస్తున్నాడు తుమ్మలపల్లి రామ సత్యనారాయణ గారు. వాళ్ళలోంచి ఒక్కరు మనతో పాటు ఉన్నారు, రవి బాసరా. హాయ్ సార్, ఎలా ఉన్నారు? సార్ బాగున్నాను సార్, మీరు ఎలా ఉన్నారు? ఫైన్ సార్. ఏంటి సార్ 15వ తారీఖు 15 సినిమాలు, ఒక 2 రోజుల్లో ప్రపంచాన్ని మొత్తం తెలియబోతున్నారు. ఆ రికార్డ్స్లో మీ పేరు కూడా ఉంటుంది నాకు తెలుసు, తుమ్మలపల్లి రామ సత్యనారాయణ గారితో పాటు. అవును సార్. ఎట్లా అనిపిస్తుంది? చాలా హ్యాపీగా ఉంది సార్. ఫస్ట్ ఆఫ్ ఆల్ తుమ్మలపల్లి రామ సత్యనారాయణ గారికి థ్యాంక్స్ చెప్పుకుంటాను. సేమ్ అలాగే నాతో పాటు డైరెక్షన్ చేస్తున్న మిగతా 14 మెంబర్స్ కూడా చాలా కంగ్రాచులేషన్స్ ప్లస్ బెస్ట్ ఆఫ్ లక్ చెప్తాను. ఓకే, చాలా చాలా హ్యాపీగా ఉంది సార్. ఎందుకంటే ఈ రోజుల్లో కూడా ఇండస్ట్రీకి ఎవరో ఒకరు పరిచయం చేస్తే తప్ప పరిచయం కావాల్సిన అవసరం ఉంది మనకి. అలాంటి సందర్భంలో రామ సత్యనారాయణ గారు ఇంత గొప్ప అవకాశం ఇస్తున్నందుకు చాలా చాలా థ్యాంక్స్ సార్. నలుగురు ఇంటర్వ్యూ చేస్తే వాళ్ళు కథలు కూడా చాలా డిఫరెంట్గా, ఒక అతను మధ్యప్రదేశ్లో సినిమా తీస్తాను క్రైమ్ డ్రామా, అవును సార్. తర్వాత ఇంకో అతను లిల్లీ పుట్ల మీద ఒక సినిమా అన్నాడు, ఒక అతను సెల్ఫీ అన్నాడు, తర్వాత ఇంకో అతనేమో డిఫరెంట్ మూవీ. అవును, అట్లా డిఫరెంట్గా ఒక్కొక్కరు ఒక్కోదానికి సంబంధం లేదు. 15 సినిమాలు కూడా యూనిక్ స్టైల్లోనే ఉన్నాయి. ఇప్పుడున్న స్టేజ్లో యూనిక్గా లేకపోతే సినిమా చూడడానికి సంగతి మన అందరికీ తెలిసింది. యూనిక్గా మంచి మంచి కథలతో వస్తున్నారు. మీ కథ, మీ సినిమా ఎలా ఉండబోతుంది? ఏంటి చిన్న లైన్ వరకు చెప్పొచ్చు, అంతమించి లోపలికి వెళ్ళదు. అంటే యాక్చువల్లీ ఇది యండమూరి గారి కథలు. యండమూరి గారి కథలు అంటే ఆయన కథలే. ఆయన కూడా ఒక డైరెక్ట్ చేస్తున్నాడు కదా, చేస్తున్నాడు సార్. ద బెస్ట్ ఆఫ్ అని ఒక బుక్ లో నుంచి కొన్ని కథలు తీసుకొని మేము ఒక మూవీగా డిజైన్ చేశాను సార్. సో అంత పెద్ద రైటర్ గారు చేసిన కథల్ని నేను డైరెక్షన్ చేయడం అనేది నా అదృష్టంగా భావిస్తున్నాను. ఈ అవకాశం ఇచ్చిన తుమ్మలపల్లి సత్యనారాయణ గారికి ఇంకా చాలా చాలా కృతజ్ఞతగా ఉంటాను సార్. ఏముంటాయి సార్ ఆ కథల్లో? సో అందులో ఒక డిఫరెంట్ జోనర్స్ ఉన్నాయి సార్. ఆయన ఎప్పుడంటే 84 నుంచి 94 వరకు రాసిన కథలు అవి, 10 ఏళ్లలో రాసిన కథలు. ఇవి వీక్లీ వచ్చేవి మనకి. ఆంధ్రజ్యోతి, ఈ పాత రోజుల్లో వచ్చే పేపర్లో వచ్చే ఒక సింగిల్ పేజీ కథల్ని మేము మూవీ కింద కన్సిడర్ చేద్దాం అనే ఉద్దేశంతో. ఎన్ని కథలు ఉంటాయి? సో దాదాపు ఒక 100 స్టోరీస్ ఉన్నాయి సార్. అందులో నేను మాత్రం ఒక 10 తీసుకున్నాను సార్, ద బెస్ట్. అందులో ఆయన రాసిన దాంట్లో కూడా ఇంకొంచెం మనకి కూడా ఇప్పుడున్న జనాలకి కనెక్ట్ అవ్వాలనే ఉద్దేశంతో ఒక 10 కథలు తీసుకున్నాను సార్. దాంట్లో ఒక 4 లాగా డివైడ్ చేసేసి 2 hours మూవీ లాగా ప్లాన్ చేస్తున్నాం. ఇవి వెబ్ సిరీస్కి ఓకే, మీరు ఏదైతే చెప్పుకున్నారో 4 కథలు, 6 కథలు, 10 కథలు వెబ్ సిరీస్గా, చిట్టి కథలు, చిన్ని కథలు అని వెబ్ సిరీస్ ఉన్నాయి కదా. ఆహాలో మెట్రో కథలని కదిరిబాబు గారు మా సాక్షి ఆయన రాశారు, కరుణ్ కుమార్ డైరెక్ట్ చేశారు. మెట్రో కథలని ఒక 4 కథలు చెప్తారు, డిఫరెంట్. ఏ కథ కథ డిఫరెంట్. కాకపోతే ఇది ఎలా ఉండబోతుంది? ఇప్పుడు దీంట్లో వచ్చేసి ఆయన రాసిన కథల్ని నేను ఒక స్క్రీన్ ప్లే డిజైన్ చేసుకున్నా సార్. అంటే ఒక రైటర్ పాయింట్ ఆఫ్ వ్యూ స్టోరీ చెప్తే ఎలా ఉంటుంది. ఓకే. సో ఆ 4 కథల్ని ఒక రైటర్ పాయింట్ ఆఫ్ వ్యూ లేదా ఒక డైరెక్టర్ పాయింట్ ఆఫ్ వ్యూ చెప్తే ఎలా ఉంటుంది అనే ఉద్దేశంతో ఈ కథలు సెలెక్ట్. అవును, కథ చెప్పినప్పుడు ఒక కథ చివరి స్టార్ట్ చెప్తాం, ఎండ్ అయిపోతుంది. ఇంకో కథ స్టార్ట్ అవుతుంది, ఎండ్ అవుతుంది. ఈ 4 కథల్ని ఎట్లా కలుపుతారు? అట్లా కలుపుతాం అంటే సార్, ఇప్పుడు యాక్చువల్లీ యాజ్ ఎ డైరెక్టర్ గా నేనేమనుకుంటున్నాను, నేను ఒక స్క్రీన్ ప్లే చేసుకున్నాను సార్. ఈ కథ ఎండింగ్ కి నెక్స్ట్ కథ బిగినింగ్ కి మధ్యలో ఒక చిన్న లింకులు కొన్ని ఉన్నాయి. ఆ కథలో కొన్ని స్క్రీన్ ప్లే నేను డిజైన్ చేసుకున్నా. సో ఆ డిజైన్ బేస్ చేసుకొని నేను మీకు ఒక కథ చెప్తాను, ఆ కథ ప్లే అవుతుంటా. మధ్యలో మళ్ళీ మన డిస్కషన్ వస్తుంది, మళ్ళీ ఇంకో కథ ప్లే అవుతుంది. సో ఓవరాల్ గా ఏంటంటే మన ఇద్దరి మధ్యలో జరిగే కన్వర్జేషనే స్క్రీన్ ప్లే లాగా పెట్టుకొని చేస్తున్నాం. సో దాంట్లో బట్టి విక్రమార్క కథలాగా ఉంటాయి అదొకటి. తర్వాత మనకి కర్ణాటకలో ఒకటి మాల్గోడి కథలని ఉండేవి సార్. అలాగా ఈ యండమూరి గారి కథల్ని సినిమాగా చేయాలనేది చాలా రోజుల నుంచి అనుకుంటున్నాం. అది లాస్ట్ 2 years నుంచి ట్రై చేస్తే ఈ ఇయర్ మనకి
అంత అవకాశం వచ్చింది. ఏముంటాయి సార్ మీ 4 కథలో? లవ్ ఉంటుందా లేకపోతే ఫ్యామిలీ డ్రామా ఉంటుందా? సరే, అన్నీ ఉన్నాయి సార్. ఒక ఫాదర్కి ఒక కొడుకు మధ్య రిలేషన్ ఒక స్టోరీ ఉంది సార్. ఒక అమ్మాయి మనకి అంటే ఆయన ఎప్పుడు అంటే 84లోనే రాశాడు సార్. మనం ఇంగ్లీష్ మూవీలో చాలా సినిమాల్లో చూసి ఉంటాం, ఒక వర్షం కురిసిన రాత్రి అని. సో అలాంటి ఒక కథ, ఒక అమ్మాయి ఒక ఇంట్లో వెయిట్ చేస్తే ఎలా ఉంటుంది ఒక 4 hours, దాన్ని ఆయన ప్రజెంటేషన్ పేపర్ మీద నెక్స్ట్ లెవెల్ చూపించాడు. ఓకే, అంటే ఆ ఇంట్లో ఎవరు ఉంటారు? ఒక అబ్బాయి ఉంటాడు, ఒక అమ్మాయి ఉంటుంది. జస్ట్ ఒక వర్షం పడుతుంటా అంటే వెయిట్ చేస్తుంటా. అసలు ఆ అమ్మాయి ఇమాజినింగ్ చేసుకుంటది, అబ్బాయి ఏం చేయడు అమ్మాయిని. అబ్బాయి కూడా జస్ట్ వచ్చి గెస్ట్ గా వచ్చారు, వర్షం పడ్డ తర్వాత వెళ్ళిపోండి అని చెప్పేసి ఊహించుకుంటది, కానీ అక్కడ ఏం జరగదు. సో అలాంటి బ్యూటిఫుల్ అప్పట్లో రాశాడు ఆయన. సో అలాంటిది ఒక స్క్రిప్ట్ తీసుకున్నాం. ఒక మంచి లవ్ స్టోరీ, ఇప్పుడు అమ్మాయిల మధ్యలో ఉన్న ఒక చిన్న ఎమోషన్ ని కనెక్ట్ చేస్తూ ఒక స్టోరీ ఉంది సార్. ఇంకొకటి అమ్మాయిలకు మాత్రమే అని ఒక స్టోరీ ఉంది. అమ్మాయిలు ఎంత జాగ్రత్తగా ఉంటే వాళ్ళ లైఫ్ ఎలా బాగుంటది అనేది ఒక కథ ఉంది. అమ్మాయిలే జాగ్రత్తగా ఉండాలి, అమ్మాయిలే జాగ్రత్తగా ఉండాలి. ఎందుకు అని అంటే ఇప్పుడు వాళ్ళు టెంప్ట్ చేశారని చెప్పేసి వీళ్ళు టెంప్ట్ అయితే బాగోదన్న ఉద్దేశంతో ఆయన అప్పట్లో రాశాడు సార్. నాకు ఎందుకంటే ఆయన ఆ రోజుల్లో ఆయన రైటింగ్ రాశాడు అంటే నాకు అది ఆశ్చర్యం వేసింది. సో అంటే బేసికల్గా నేను పుట్టుండకపోవచ్చు, కానీ ఆయన కథలు నేను చేయడము, ఆయన లిస్ట్లో ఆ డైరెక్టర్ లిస్ట్లో ఆయన రాసిన కథలకి డైరెక్షన్ చేసిన లిస్ట్లో నేను ఉండడం కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. సో ఇది ఎస్పెషల్లీ భీమవరం టాకీస్ నుంచి రావడం ఇంకా ఆనందంగా ఉంది సార్. మీకు 4 కథలు చెప్తున్నారు. 4 కథలు అంటే ఆర్టిస్టులు బాగానే ఉంటారు, అందరూ ఉంటారు, ఎక్కువ మంది ఉంటారు. ఒక 4 మంచి మంచి కథలు ఏదైతే ఉందో మీరు మంచి కథలు చెప్పదలుచుకున్నారు. 4 4 హీరోయిన్లు పెట్టాలి, 4 హీరోలు ఉండాలి. అవును సార్. లేకపోతే తండ్రి పాత్ర అయినా ఏదైనా. మీకు వచ్చే బడ్జెట్ రామ్ సత్యనారాయణ గారి బడ్జెట్ చాలా చిన్నగా ఉంటుంది. అవును సార్. లిటిల్ బిట్, అదే అవకాశం ఉంటే ఎక్కువ. బడ్జెట్ మనం తప్పట్టకూడదు, ఆ బడ్జెట్ చాలా చిన్నగా ఉంటుంది. ఎట్లా ఆ కాంపాక్ట్ బడ్జెట్ లో ఎలా చేద్దాం? సో ఇప్పుడు ఇక్కడ ఏంటంటే సార్, నా షెడ్యూల్ ప్రకారం నేను వేసుకున్న ఆ స్టోరీ పరంగా నాకున్నవన్నీ అన్ని హౌసే సార్. ఓన్లీ ఇంటీరియర్ ఎక్కువ పోర్షన్ ఉంది, ఎక్స్టీరియర్ లేదు. సో అంటే ఆయన కథలు, గురుగారు రాసిన కథలు అలాగే ఉన్నాయి. సో దాంట్లో నేను సెలెక్ట్ చేసుకుని ఓన్లీ హౌస్ పోర్షన్ ఎక్కువ ఉంది. సో దానివల్ల నాకు కొంచెం బడ్జెట్ సేవ్ అవుతుంది. ఒక హౌస్ తీసుకుంటే ముందు వెనక అటు ఇటు మార్చి చేసుకోవచ్చు. ఆర్ట్ డైరెక్టర్ తో పని ఉంటుంది. ఇప్పుడు కొన్ని లొకేషన్స్ ఎట్లుంటాయి అంటే మనకు అన్ని అవాయిడ్ ఉంటాయి సార్, అంటే ఇండివిజువల్ గా ఉంటాయి. ఈ బ్లాక్ సపరేట్ ఉంటుంది, ఈ బ్లాక్ సపరేట్ ఉంటుంది. సో ఆ కారణంగా కూడా మనకు కొంచెం ప్లేస్ అవ్వచ్చు. సో అదొకటి. ప్లస్ మేజర్గా మేము సుమన్ గారిని మెయిన్ లీడ్ అనుకుంటున్నాం. ఓకే. సో ఈ 4 కథలలో ఒక 3 కథల్లో ఆయన ఖచ్చితంగా ఉంటాడు. చెప్పాడు ఆయన ఇంటర్వ్యూ చేసినప్పుడు ప్రొడ్యూసర్ గారు ఒక మాట చెప్పాడు, నేను సుమన్ గారు 15 సినిమాల్లో ఉంటామని. అదే, సో అందులో ఈ కొంచెం స్పెషల్ క్యారెక్టర్స్ ఆయన ఉన్నారు, ఆయన కూడా అనుకుంటున్నాం. సో ఇది కూడా గురువు గారు మాకు చెప్పిన ఇన్స్ట్రక్షన్లో ఇదొకటి. సో ప్లస్ ఎందుకైనా మంచిదే నాకు ఇంకోటి ఏంటంటే, ఈ కథలో నేను ఇంకో ఆనెస్ట్గా చెప్తున్నానంటే నేను ఒప్పించలేదు సార్ ఇది ఎండమూరి గారిని. గురువు గారే వెళ్ళి ఆయన ఒప్పించుకొని ఆయన తీసుకొచ్చి ఆ బాధ్యత నాకు ఇచ్చాడు. సూపర్. సో ప్రీవియస్ నేను కూడా తెలుగు ఇండస్ట్రీలో దాదాపు ఒక 10-15 సంవత్సరాల నుంచి ఉన్నా. ఎక్కడి నుంచి వచ్చారు? మీ బ్యాక్గ్రౌండ్ ఏంటి? ఏ సినిమాకి వర్క్ చేశారు? అంటే యాక్చువల్లీ నేను BFA బ్యాచిలర్ ఆఫ్ ఫైన్ ఆర్ట్స్ సార్. ఓకే. సో నేను ఆ వర్క్ చేసుకుంటూ నాకు సినిమా అంటే చాలా ఇష్టం. సో అలా మనం కొంచెం ఇండస్ట్రీకి పరిచయం. ఎట్లా వచ్చారు? వరంగల్ సార్. వరంగల్ దగ్గర పరకాల అని. సో అక్కడ సార్ నేను 2002లోనే ఇండస్ట్రీకి వచ్చాను. ఎవరెవరు దగ్గర చేశారు? ఆల్మోస్ట్ అలాగే చెప్పకూడదు, బట్ పర్లేదు సార్, మీరు డైరెక్టర్ అవుతున్నారుగా. నేను ఆల్రెడీ BFA వర్క్ చేస్తున్నప్పుడు చాలా మంది దగ్గర వర్క్ చేశాను సార్. తర్వాత నేను రాజమౌళి సార్ దగ్గర సై సినిమాకి వర్క్ చేశాను. సై సినిమాకి చేశారా? సై సినిమా చేశాను సార్. డైరెక్షన్ డిపార్ట్మెంట్. భద్ర సినిమాకి బోయపాటి గారి దగ్గర చేశాను సార్. వినాయక్ గారి దగ్గర లక్ష్మీ సాంబా చేశాను. తర్వాత కృష్ణవంశీ గారి దగ్గర చక్రం చేశాను సార్. టాప్ డైరెక్టర్. బట్ ఇక్కడ సిచ్యువేషన్ ఏంటంటే ఒక ప్రాబ్లం వచ్చింది సార్. యాక్చువల్లీ నేను ఈ వర్క్ చేస్తున్నప్పుడు చాలా ఆపర్చునిటీ ఉంటాయి, కానీ కాకపోతే నేను ఏ సినిమాని ఒకటే సినిమా చేశాను వాళ్ళ దగ్గర. ఒక వినయ్ గారి దగ్గరనే 2 సినిమాల వరకు వర్క్ చేశాను, లక్ష్మీ సాంబా. సో దాని తర్వాత నన్ను ఒక బెంగళూరు ఒక ప్రొడ్యూసరు తీసుకెళ్లారు ఒక సినిమా చేద్దామని. సో అక్కడ నుంచి నాకు ఈ కనెక్ట్ కట్ అయిపోయింది వీళ్ళతో ఇక్కడ ఉన్న రిలేషన్. సో అందుకోసం బెంగళూరుకి వెళ్ళేసరికి అక్కడ ఆ ఇండస్ట్రీ, అక్కడ ఒక 4 సినిమాలకు స్క్రిప్ట్ వర్క్ అవి చేసేసి మళ్ళీ కమ్బ్యాక్ వచ్చేసరికి నాకు వీళ్ళు ఎవరు టచ్లో లేరు. టచ్లో అంటే వాళ్ళు నెక్స్ట్ లెవెల్ ఉన్నారు. మళ్ళీ మనం వాళ్ళ దగ్గర పోయి సార్ అని చెప్తే గుర్తుపడతారు, బట్ ఇక నన్ను నేనే పరిచయం చేసుకోవాలి. సో అందుకోసం అనేసి నేను ఒక ప్రాజెక్ట్ చేస్తే బాగుంటుంది.
సో దాని త్రూ మళ్ళీ నేను కంబ్యాక్ లాగా ఉండాలన్న ఉద్దేశంతో గురుగారిని అడిగితే సరే ఇది చెయ్యి, ఈ అవకాశం ఉపయోగించుకో అంటే సో దీని నుంచి అయినా మనం అదవుతామనే ఉద్దేశంతో ఫస్టే రాజమౌళి గారి దగ్గర మీరు? నేను ఫస్ట్ ఈ సినిమా చేశాను సార్, ఇది ఒక రాధా ఇద్దరు కృష్ణ పెళ్ళి, జీ నాగేశ్వరరావు గారు. నా ఫస్ట్ ఇండస్ట్రీకి ఫస్ట్ మూవీ నేను వర్క్ లొకేషన్కి వెళ్ళి వర్క్ చేసింది ఆ సినిమా. ఓకే ఓకే. సో అక్కడ నుంచి చాలా సినిమాలు చేశాను సార్. తర్వాత రాజమౌళి గారితో ఎట్లా ఉండదు జర్నీ? ఆయన పెద్ద ఆయన సార్, ఇంకా ఆయన మన గురించి మీ గురించి కదా, ఆయన వర్కింగ్ స్టైల్ అంటే ఆయన ఏమంటారు పని రాక్షసుడు సార్. ఇంకా ఆయన ఒక వర్క్ కోసం మాట్లాడాడు చేద్దాము అని అంటే ఇంకా ఆయన ఇంకా అదే అంతే. ఇక ఆయన గురించి మనం నేర్చుకోవాలి అంటే ఇప్పుడు చాలా నేర్చుకుంటాం సార్ ఆయన దగ్గర, చాలా సార్. నేను బాగా నేర్చుకున్నదంటే కృష్ణవంశీ గారి దగ్గరనే సార్. ఆయన దగ్గర ఏం సినిమా? చక్రం చేశాను. చక్రం చేశారా? ఓకే. చక్రం చేశాను సార్. ఎట్లా ఉంటుంది ఆయన? అంతేగా ఆయన పని రాక్షసుడు. ఇక ఆయన ఇంకా నెక్స్ట్ లెవెల్ సార్, వీణకన్నా ఇంకా ఎక్కువ ఎక్స్ట్రీమ్ ఉంటుంది. ఎక్స్ట్రీమ్ ఉంటుంది. సో ఇక్కడ కొంచెం కూల్గా ఏ డిస్టర్బెన్స్ లేకుండా చేసిన వర్క్ అంటే మాత్రం వినాయక్ సార్ దగ్గరే. ఎవరిని డిస్టర్బ్ చేయరు, ఏం చేయరు, ఎవరి వర్క్ వాళ్ళు చేసేసుకోండి అన్నట్టుగానే ఉంటాడు. నాకు వీళ్ళిద్దరు వర్క్ ఇట్లా. ఇక నేను బేసికల్గా ఇక ఏమంటే వాళ్ళకి కనబడట్లేదు కానీ ఏకలవ్య శిష్యుల్లాగానే ఇక వీళ్ళందరి మైండ్ సెట్ అంతా డిజైన్ చేసుకొని ఒక బ్యూటిఫుల్ ఒక మంచి సబ్జెక్ట్ చేద్దామన్న ఉద్దేశంతో ఇదంటే మనకి ఒక ఎండమూరి కథ అయితే బాగుంటుందని బోయపాటి గారి దగ్గర భద్ర చేసాం. భద్ర ఫస్ట్ సినిమా ఇంట్లో ఏది వెంకటేశ్వర ఆర్ట్స్ దిల్ రాజు గారు ఫస్ట్ సినిమానే బోయపాటి గారు ఫస్ట్ సినిమానే. అవును సార్. ఎట్లా ఉంటారు వీళ్ళు? ఎవరైనా టచ్లో ఉంటారా మీకు? మీరు అంటే లేదు సార్, నేను చెప్పాను కదా సార్, నా కమ్యూనికేషన్ నేనే రాజమౌళి సార్ కూడా నేను నెక్స్ట్ సినిమా జైన్ గా అన్నారు ఉండరా అన్నాడు కానీ నేనే. ఏ సినిమా అప్పుడేది? విక్రమార్కుడు కాదు సార్, సై తర్వాత సింహాద్రి ఆ టైం ఉంటుంది సార్. గ్యాప్ ఎక్కువ వచ్చింది వాళ్ళకి, ఉండవన్నాడు కానీ నేను ఇంకా ఫ్యామిలీ కష్టం కదా సార్ అనేసి నేనే రాజమౌళి గారి దగ్గర నుంచి వెళ్ళిపోయారు మీరు? అంటే నేనే వెళ్ళిపోయాను సార్ ఆనెస్ట్గా. అంటే ఎందుకంటే అది ఇప్పుడు ఆయన గురించి మనం ఒక స్టేజ్ లో ఉన్నారని చెప్పేసి మనం చెప్పుకోవడం కరెక్ట్ కాదు. ఆయన మనం తప్పట్టే స్టేజ్ లో కాదు, అందుకోసం అనేసి అది నా మిస్టేక్, వాళ్ళ మిస్టేక్ కాదు. సో అదొకటి. అంటే చాలా వర్క్ చేసాం సార్, చాలా నేర్చుకున్నాం. కాకపోతే ఈ జర్నీలో నాకు అర్థమైంది ఏంటంటే సార్, నేను మిమ్మల్ని కలవాలి అని అంటే నాకు మధ్యలో ఒక పర్సన్ కావాలి. జస్ట్ లైక్ ఇప్పుడు రామ్ సత్యనారాయణ సార్ లాంటి వాళ్ళు ఒకరు ఉంటే ఇండస్ట్రీకి పరిచయం అవుతుంది. సో మన గురించి ఎవరో ఒకరు చెప్తే తప్ప ఇంకో చోటుకి వెళ్ళాం సార్. ఆ స్టేజీ కావాలి. సో ఆ స్టేజే మాకు భీమవరం టాకీస్ నుంచి వస్తుందని నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నా సార్. రాజమౌళి గారి దగ్గర కానీ, వినాయక్ గారి దగ్గర కానీ, కృష్ణవంశీ గారి దగ్గర కానీ, బోయపాటి సీన్ గారి దగ్గర కానీ వాళ్ళ ప్యాటర్న్స్, స్టైల్ ఆఫ్ ప్యాటర్న్స్ వేరు, ఒక్కొక్కరిది ఒక కైండ్ ఆఫ్ మేకింగ్. అవును సార్. వాళ్ళ దగ్గర నుంచి ఒక్కొక్కరి దగ్గర నుంచి ఒక్కోటి మంచి మంచి విషయాలు నేర్చుకోవచ్చు. 100% నేర్చుకున్న తర్వాత మీకు ఎంతమంది అని చేశారా? ఇదే ఫస్ట్ సినిమా? ఇది సెకండ్ ప్రాజెక్ట్. ఫస్ట్ ప్రాజెక్ట్ నేను అపరిచిత దారి అని ఒకటి హర్రర్ కామెడీ చేశాను సార్. రిలీజ్ అయింది సార్? అది లేదు సార్, నెక్స్ట్ మంత్ ఉంది. కన్నడ తెలుగు చేశాను సార్, కన్నడ ఆర్టిస్ట్లే. సో అది నేను చెప్పాను కదా కన్నడకు వెళ్ళాను అనేసి. సో ఆ సర్కిల్లో అక్కడ కొన్ని స్క్రిప్ట్లు చేసిన తర్వాత ఒక ప్రొడ్యూసరు ఒక ప్రాజెక్ట్ చేద్దామంటే లో బడ్జెట్లో ఒక 75 lakhsలో ఒక ప్రాజెక్ట్ చేశాం సార్. తెలుగు కన్నడ సార్, ఎట్ ఎ టైం చేశాను. సో అది మంచి ఎంటర్టైనర్, మంచి కామెడీ ప్లస్ హర్రర్ అది చేశాను సార్. సెప్టెంబర్లో నెక్స్ట్ మంత్ రిలీజ్ తెలుగు కన్నడ సైమల్టేనియస్ సార్. ఇప్పుడు ఇది ఇంక ఇది ఎట్లాగూ వీళ్ళది నాకు ఈ 16 తర్వాత నుంచి మోస్ట్లీ నాకు కూడా షూట్ స్టార్ట్ అవుతుంది సార్. ఇప్పుడు మొత్తం షెడ్యూల్ వేసేసుకున్నారు? ఎవ్రీథింగ్ అంత బౌండెడ్ స్క్రిప్ట్ రెడీ సార్. 4 stories బౌండెడ్ స్క్రిప్ట్ రెడీ, ఆర్టిస్టులు ఫైనల్ చేసేసుకున్నాం. సో గో టు షూటే సార్, ఏం లేదు మాకు. ఇంకా గురుగారిది పూజ కార్యక్రమం అయిపోయి ఆ 15th పండగ సెలబ్రేషన్ అయిపోయింది, నెక్స్ట్ డే నుంచే మేము వర్క్లో ఉండిపోతాం. సార్ చాలా సంవత్సరాలు చాలా చేశారు. 2002 అంటే నాకు తెలిసి 23 సంవత్సరాలు. అవును సార్. ఇంత గ్యాప్ లేదా మధ్యలో? చాలా గ్యాప్, మధ్యలో చాలా చేసుకుంటూ వచ్చారు. ఈ పాటికి ఎప్పుడు అయిపోవాలి, ఆయన దగ్గర వాళ్ళంతా డైరెక్టర్ అయిపోయారు. అదే సార్, ఇప్పుడు ఇక్కడ ఏంటంటే సార్, అదే చెప్పాను కదా సార్, ఇప్పుడు ఒకరి దగ్గర ఇప్పుడు నాకు తెలిసిన అంటే బెస్ట్ ఫ్రెండ్స్లలో ఇప్పుడు సుకుమార్ సార్ దగ్గర బుచ్చిబాబు ఉన్నాడు, ఒక 10 years ఉన్నారు. అంటే అట్లా ఒక డైరెక్టర్ దగ్గర ఎక్కువ డేస్ ఎక్కువ మూవీస్ ఉంటే 100% మనకి ఒక ప్లాట్ఫామ్ దొరుకుతుంది సార్. ఓకే. అది కామన్గా మనం ఏంటంటే ఇక మనం ఒక సినిమా తర్వాత నెక్స్ట్ సినిమాకి మనం షిఫ్ట్ అయ్యే కొద్దీ వీళ్ళ దగ్గర ఇంకో స్టాఫ్ జాయిన్ అవుతుంటాను సార్. సో అది మన మిస్టేక్, వాళ్ళ మిస్టేక్.
సో ఒకరిని నమ్ముకొని బిలీవ్ చేసి ఉంటే 100% మంచి ప్లాట్ఫామ్ దొరుకుతుంది. సూపర్. మీరు సో చెప్పారు. అట్లా నాకు రామ్ సత్యనారాయణ గారు నేను 2010లో ఒక చిన్న ప్రాజెక్ట్ చేస్తే అక్కడ నుంచి పరిచయం సార్. సో ఆ జర్నీ ఇంకా నేను ఆయనను వదిలేసినా ఏదో కోణంలో మళ్ళీ నన్ను ఆయన దగ్గరికి లాక్కెళ్ళి అక్కడే పెట్టేస్తుంది. సో ఈ 2025 కూడా మా ఇద్దరి కాంబినేషన్లో ఇది మీ వర్క్ నచ్చి అట్లా చేస్తారు. సూపర్. సరే ఈలోపు 2022 నుంచి 25 అంటే ఈ మధ్యలో చాలా చేసినా కూడా ఫైనాన్షియల్ స్ట్రగుల్స్ చాలా ఉంటాయి. ఉంటుంది సార్. ఎట్లా ఫేస్ చేశారు? పెళ్ళి అయిపోయి ఉంటుంది. పెళ్ళి అయింది, 2 పిల్లలు సార్. మా బాబు బీటెక్ ఫైనల్ ఇయర్ అయిపోయింది, పాప ఇప్పుడు 10th. మా మిస్సెస్ భాష్యం స్కూల్లో టీచర్. సో ఆమె వల్ల నేను ఇంకొంచెం ఇండస్ట్రీలో గెట్ ఇన్ అవుతూ వస్తున్నాను. ఓకే ఓకే. వాళ్ళ సపోర్ట్ ఎట్లా? ఆవిడ నమ్మారా? ఇక మనం ఇంకా నమ్మాలి సార్. వాళ్ళు నమ్మాలి, నమ్మారని కాదు, మళ్ళీ నమ్మాలి అంతే. మన ఫ్యాషన్ అర్థం చేసుకోవాలి అంతే ఇక. ఇంకా ఆమె ఉంటేనే నేను ఇక్కడ ఉన్నా, ఆనెస్ట్గా చెప్పాలంటే. ఇప్పుడు మన తల్లిదండ్రులు మనకి ఎంత లైఫ్ ఇచ్చారో ఏ కైండ్ ఆఫ్, తర్వాత మళ్ళీ సెకండ్ ట్రావెలింగ్ అనేది మనకు వాళ్ళతోటి అవుతుంది. సో అందుకోసం అని ఖచ్చితంగా. ఇప్పుడు మీ అబ్బాయికి మీ పాపకి మా నాన్న ఒక మంచి డైరెక్టర్ అని ఎప్పుడు చూపించబోతున్నారు? అది 2000 మోస్ట్లీ ఇయర్ ఎండింగ్ చెప్తాను సార్ నేను. సో ఆల్రెడీ దానికోసమే ఇప్పుడు అంటే నా పిల్లలు మా అబ్బాయి పుట్టిన టైంలో స్టార్ట్ అయింది నా ఇండస్ట్రీ లైఫ్. ఓకే. సో అంటే కంప్లీట్గా నేను డైరెక్షన్ ఫీల్డ్కు షిఫ్ట్ అయింది దగ్గర నుంచి. వాడికి ఎడ్యుకేషన్ అయిపోయింది, నేను ఇంకా కాలేదు. అదొకటే బాధ సార్. ఇట్లా చెప్తా ఉంటారా మీ స్టోరీలు? ఎవరెవరు చెప్తారు? పిల్లలు చెప్తారా? మా అబ్బాయికి చెప్తాను సార్, మా అబ్బాయితో షేర్ చేసుకుంటాను. ఎవరు మంచి క్రిటిక్? ఎవరు? మీ పాప, మీ అబ్బాయా, మీ మిస్సెస్? మా మిస్సెసే సార్ క్రిటిక్. రాసిన కథల్లో చెప్తారా? అన్నీ చెప్తాను సార్, అన్నీ షేర్ చేసుకుంటాను. మీ మైండ్ సెట్ అంటే డైరెక్టర్ మైండ్ పర్సెప్షన్ బట్టే ఆయన తీసే విధానం ఉంటుంది, ఆయన రాసే పెన్ను నడుస్తుంది. అవును సార్. మనం ఈ మైండ్ సెట్లో ఏదంటే మన సాఫ్ట్ నేచర్ అనుకోండి. అవును సార్. మీ హీరో కూడా సాఫ్ట్గానే ఉంటాడు, ఆయన కొట్ల పట్టుకుని నరకడం. ఖచ్చితంగా సార్. మనం ఇక్కడ ఇది ఉందండి బోయపాటి, ఇక్కడ కొంచెం ఆ రెవల్యూషన్ ఉంటే బోయపాటి సీన్లో హీరోలాగా నరుకుతూనే ఉంటారు. అట్లా మీ మైండ్ ఆఫ్ పర్సెప్షన్ ఎట్లా ఉంటుంది? మీ హీరోలు ఎలా ఉంటారు తెర మీద? అంటే బేసికల్గా నేను ఒక సబ్జెక్ట్ సెలెక్ట్ చేసుకున్నప్పుడు దాని తాలూకు డిజైన్ చేసుకుంటా సార్. ఇప్పుడు ఎందుకంటే ఇప్పుడు వీళ్ళ వర్షన్ చూశాను, రాజమౌళి సార్ వర్షన్ చూశాను, వినాయక్ సార్ వర్షన్ చూశాను, కృష్ణవంశీ సార్ వర్షన్ చూశాను. సో ఇక్కడ వీళ్ళు ఏంటంటే ఒక సబ్జెక్ట్ సెలెక్షన్ మీద ఆధారపడి ఉంటుంది. సో ఆ క్యారెక్టరేషన్ ఎట్లా డిజైన్ చేస్తే బాగుంటుంది. ఇప్పుడు చక్రంలో ప్రభాస్ గారు చాలా ఇన్నోసెంట్గా ఉంటారు, దానికి ముందు ఛత్రపతి చేశారు. సో దీన్ని డైజెస్ట్ చేసుకోవడానికి ఆడియన్స్ ఎంతవరకు రిసీవ్ చేసుకున్నారో ఏంటో అనేది అలా ఉంటుంది అన్నట్టు. సో నేను చేసుకున్న క్యారెక్టర్ ఏంటంటే నా క్యారెక్టర్ నేనంతా ఇప్పుడు నేను చేసుకున్న కథలన్నీ ఏంటంటే సొసైటీకి ఉపయోగపడేలాంటి ఒక కథ డిజైన్ చేశాను. ఇప్పుడు యండమూరి గారు రాసిన ప్రతి కథ సొసైటీకి ఉపయోగపడుతుంది. ఆయన ఆ రోజుల్లోనే సొసైటీకి ఉపయోగపడే కథలు రాశాడు. సో అలాగా మనం కూడా ఏదో ఒక సంథింగ్ మన వైపు నుంచి కూడా ఒకటి ఉండాలి కదా. ఇప్పుడు రాజమౌళి సార్ ఏదైనా మన హిస్టారికల్ సబ్జెక్ట్ కానీ మన ఇతిహాసం చెప్పాలని ట్రై చేస్తాడు. కృష్ణవంశీ సార్ ఏది చూసినా మన తెలుగుదనం, మన ఫ్యామిలీస్ ఎలా ఉండాలని ఆయన చెప్తాడు. వినాయక్ సార్ కూడా ఏంటంటే ఆయన చేసిన కథలు అన్నీ ఉన్నాయి. ఫ్యామిలీ డ్రామా ఉన్నది, యాక్షన్ బ్యాక్డ్రాప్ ఉన్నది. ఇప్పుడు బోయపాటి సార్ కూడా సేమ్, ఆయన ఎంత యాక్షన్ పెట్టినా ఒక ఎమోషన్ అనేది మెయింటైన్ చేస్తారు. సో అట్లా వీళ్ళల్లో ఒక్కొక్కరిదైనా ఏ సబ్జెక్ట్ తీసుకున్నా ఒక ఎమోషన్ అనేది 100% మెయింటైన్ అవుతుంది. మీ దాంట్లో ఎమోషన్ ఖచ్చితంగా సార్. ఇప్పుడు నేను తీసుకున్న కథ వచ్చేసి సొసైటీలో ఇప్పుడు ప్రస్తుతం ఏంటి అనే దాని మీద నేను డిజైన్ చేశాను సార్. ఆ 4 కథల్లో సొసైటీకి చాలా అంటే ప్రతి ఒక్కరు ఇది మనకు జరిగి ఉంటుంది అనే ఫీలింగ్ అయితే ఖచ్చితంగా అనుకుంటారు సార్. సూపర్ సార్, ఆల్ ద బెస్ట్ రవి గారు. థ్యాంక్ యూ సార్. సార్ మీతో మాట్లాడుతున్నది చాలా ఆనందం వేసింది. వైట్ అండ్ వైట్ గడ్డం అయ్యాను ఉంటే నేను ముందే కనిపెట్టాను మీ దగ్గర. చాలా విషయం ఉంది మీలో, చాలా విషయం ఉంది. పెద్ద పెద్ద డైరెక్టర్ల దగ్గర చేశారు ఆల్రెడీ. నెక్స్ట్ మీ సినిమా రిలీజ్ అయ్యే సినిమా సక్సెస్ అవ్వాలి తెలుగు కన్నడలో. అలాగే ఈ సినిమా నాకు తెలిసి 4 కథలు కూడా చాలా జాగ్రత్తగా హ్యాండిల్ చేస్తారు మీరు. ఖచ్చితంగా. ఆల్ ద బెస్ట్ సార్. థ్యాంక్ యూ సార్. ఆగస్టు 15 నాకు తెలిసి ప్రపంచానికి పరిచయం అయిపోతున్నారు ఆగస్టు 15. అలాగే మీ పిల్లలకి, అలాగే మీ వైఫ్కి వెనకాల నుంచి నడిపిస్తుంది కాబట్టి ఆవిడకి నేనున్నాను భరోసా ఇవ్వాలి. అలాగే డైరెక్టర్గా మంచి పేరు తెచ్చుకోవాలని కోరుకున్నాను సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. ఆల్ ద బెస్ట్ సార్. థ్యాంక్ యూ సార్.